నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పార్వతీ పరమేశ్వరుల ప్రేమైక జీవన సౌందర్యానికి సమన్వయ స్వరూపం సుబ్రహ్మణ్య స్వామి. సకల దేవగణాలకు ఆధిపత్యం వహించి స్వామిగా కీర్తి గడించాడు. శివాంశ సంభూతినిగా తారకాసుర సంహారం కోసం ఆవిర్భవించిన కారణజన్ముడు సుబ్రహ్మణ్య స్వామి. 6 శిరస్సులు, 12 చేతులు, సూర్య తేజస్సుతో స్వామి సాకారం కావడం వల్ల సకల గ్రహదోష నివారక దైవంగా ప్రణతులందుకుంటున్నాడు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి తన సహజాకృతి అయిన సర్పాకారంలో నృసింహస్వామితో సమ్మిళితమై నెలకొన్న అపురూప క్షేత్రం కర్ణాటకలోని దొడ్డబళ్ళాపూర్ తాలూకా ఘాటీ క్షేత్ర శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. తారకాసుర సంహారం కోసం ఆవిర్భవించిన తారక బ్రహ్మస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. శరవణ భవాయ నమః. సకల దేవతలకు సేనానాయకుడిగా సేవలందించిన సూర్యతేజో రూపుడు. అసుర సంహారం కోసం కుమారస్వామి తపమాచరించిన దివ్యస్థలి. నృసింహుడు, సుబ్రహ్మణ్యుడు ఏకీకృతంగా నెలకొన్న ఏకైక క్షేత్రం కర్ణాటకలోని దొడ్డబళ్ళాపూర్. సుబ్రహ్మణ్య స్వామి నాగాకృతిలో దర్శనమయ్యే క్షేత్రాలు ఎంతో అరుదుగా ఉంటాయి. అగస్త్య మహర్షి ప్రప్రథమంగా సుబ్రహ్మణ్య స్వామిని సర్పాకారంలో గుర్తించాడని చెబుతారు. సుబ్రహ్మణ్యం అనే నామధేయంలోనే స్వామి మూర్తిమత్వం ప్రస్ఫుటమవుతోంది. సు అంటే శ్రేష్ఠతరమైన, ఘనత వహించిన అని. బ్రహ్మణ్యుడు అంటే పావన రూపుడు అని అర్థం. గొప్ప పవిత్ర రూపునిగా సుబ్రహ్మణ్య స్వామి ఖ్యాతి గడించాడు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి నెలకొన్న ఈ క్షేత్రం దక్షిణ భారతదేశంలోనే ఎంతో మహిమాన్వితమైనది. మన దేశం కర్మభూమి, యోగభూమి, ఆర్షభూమి. అంతేకాదు నాగభూమిగా కూడా ప్రఖ్యాతిగాంచింది. నాగుల్ని ఆరాధించడం, సస్యరక్షణాధిపతిగా, కుజగ్రహ దోష నివారకునిగా, సంతాన ఫలప్రదాయకునిగా, నాగాధినేత అయిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు మన దేశంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధనీయ మూర్తిగా సంభవిస్తారు. ఆ పరంపరలోనిదే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు సమీపంలో ఉన్న దొడ్డబళ్ళాపూర్లో నెలకొన్న ఘాటీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధమైన 16 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఘాటీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఒకటి. 600 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మితమైంది. ధీరం వీరం మహాబాహుం సేనానిం దేవపూజితం సుబ్రహ్మణ్యమహం వందే సర్వలోక సేవితం. పర్వత ప్రాంతాల్లో ఉన్న సుబ్రహ్మణ్య సన్నిధానాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పూర్తిగా తూర్పు కనుమలలో విస్తరించి ఉన్న ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అనేక నామధేయాలున్నాయి. ప్రతి నామధేయానికి కార్యాకారణ సంబంధం ఉంది. ఈ పేర్లన్నీ సుబ్రహ్మణ్య స్వామి అవతార విశేషాల్ని ఆవిష్కరిస్తాయి. తారకాసుర సంహారానికి ముందు సుబ్రహ్మణ్య స్వామి నీలగిరి పర్వత ప్రాంతంలో తపస్సు చేశాడని ప్రతీతి. నృసింహస్వామి గురించి కార్తికేయుడు తపస్సు చేసి తారకాసుర సంహారం కోసం కావలసిన శక్తియుక్తుల్ని సంతరించుకున్నాడని ప్రతీతి. అందుకే గర్భాలయంలో సప్త శీర్ష నాగఫణిగా సుబ్రహ్మణ్యుడు అవతరించటంతో పాటు తనకు
తపోశక్తిని ప్రసాదించిన నృసింహుడు కూడా ఇదే మూర్తికి మరోవైపు ఉండడం విశేషం. సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయ షడాననం సుబ్రహ్మణ్య మయూర ధ్వజరథ సహితం దేవదేవం నమామ్యహం. గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి సహజ సిద్ధమైన తన రూపానికి మూలమైన సర్పాకృతిలో నానా అలంకార విభూషితంగా గోచరమవుతాడు. అందమైన హృద్యమైన పుష్పాలంకరణ సమన్వితంగా గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంగా భాసిల్లుతాడు. మకరతోరణ సమన్వితంగా అలరారే ఈ విగ్రహాకృతికి ఎంతో ప్రత్యేకత ఉంది. సర్పరూప సుబ్రహ్మణ్య స్వామి క్షిప్రప్రసాది, అంటే భక్తులు ప్రార్థించిన వెంటనే ఫలసిద్ధి అందిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి తారకాసుర సంహారం కోసం, శక్తియుక్తుల కోసం ఇక్కడ సర్పరూపంలో తపస్సు చేశాడని ప్రతీతి. స్వామి సర్పరూపానికి యోగశాస్త్ర పరంగా ఎంతో ఖ్యాతి ఉంది. మూలాధారంలో నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తి మేలుకొని మణిపూరక, స్వాధిష్టాన, అనాహత, విశుద్ధి, అజ్ఞాచక్రాలు దాటి సహస్రారం వరకు వ్యాపించింది. మూలాధారంలో నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తి సహస్రారం చేరడం అంటే బ్రహ్మజ్ఞానం సాధించడమే. సర్పరూపంలో వ్యాపించి ఉన్న ఈ రూపమే సుబ్రహ్మణ్య స్వరూపం. అందుకే సర్పానికి సుబ్రహ్మణ్యుడు అనే నామాంతరం ఏర్పడింది. నిన్ను నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. నిన్ను నమ్మి ఉంటిమయ్య సుబ్రహ్మణ్యేశ, వెలుగునిచ్చి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. ఆశలన్నీ పాప మీద ఉంచినామయ్యా, ఆదుకుని చూపునిచ్చి కావరావయ్యా. ఆశలన్నీ పాప మీద ఉంచినామయ్యా, ఆదుకుని చూపునిచ్చి కావరావయ్యా. శరణు 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 సుబ్రహ్మణ్యేశ, తండ్రి బలి ఆదుకోర సుబ్రహ్మణ్యేశ. ఈ సుబ్రహ్మణ్య స్వరూపానికి మరోవైపు నృసింహాకృతి ఉంటుంది. ప్రధానంగా గోచరమయ్యే సుబ్రహ్మణ్య స్వరూపానికి వెనుక వైపున ఉన్న దర్పణంలో నృసింహాకృతి దర్శనమిస్తుంది. ఈ నృసింహుని అనుగ్రహం కోసమే సుబ్రహ్మణ్యుడు ఈ గిరిసీమల్లో తపస్సు చేశాడు అంటారు. నృసింహానుగ్రహంతో తారకాసుర సంహారానికి తగిన శక్తియుక్తుల్ని పొందడానికి కార్తికేయుడు ఇక్కడ తపోదీక్ష చేశాడనేది స్థల పురాణ గాథ. శివ విష్ణుతత్వాల కలయికగా నృసింహరూపం ఆవిష్కారమైంది. మనిషిలోని వీరత్వం, సింహంలోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపజేసే విజయాన్ని సాధించిన విలక్షణ రూపమే నృసింహాకృతి. నృసింహుడు అపార కరుణామయుడు. భక్తజనుల పట్ల ప్రహ్లాదత్వాన్ని, దుష్టజనుల పట్ల ప్రళయత్వాన్ని ప్రదర్శిస్తాడు స్వామి. ఆత్మసాధకులకు, హృదయోపాసకులకు నృసింహుడు ఆరాధ్య దైవం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగి మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ భక్తులు స్వామిని ప్రార్థిస్తారు. ఐహికమైన మృగ, వృశ్చిక, జర, జల, అగ్ని వంటి భయాలు దూరం కావడానికి నృసింహారాధనే తరుణోపాయం. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదలాదదాయినే, ప్రహ్లాదలాదదాయినే, హిరణ్యాకాశీపూర్వక్షః, హిరణ్యాకాశీపూర్వక్షః. నీలగిరి పర్వత శ్రేణుల్లో విస్తరించిన పశ్చిమ కనుమల మధ్య ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రం అలరారుతోంది. అపురూపమైన ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమై ఈ క్షేత్రం అలరారుతోంది. కుమార క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఈ సన్నిధి సుబ్రహ్మణ్య క్షేత్రాలలోకెల్లా విలక్షణమైనది. ఆధ్యాత్మికత, పర్యాటక ప్రాధాన్యత కలిగెలిసిన ఈ ప్రదేశం కర్ణాటక రాష్ట్రంలోని కార్తికేయ క్షేత్రాలలో తలమానికమైనది. ఘాటీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం పూర్తిగా పర్వత శిఖరాల నేపథ్యంగా ఆహ్లాదకర వాతావరణంలో నెలకొని ఉంటుంది. సమున్నతమైన కొండలు, వాటిపై వృక్ష సంపద, జంతుజాలంతో పూర్తిగా ఓ రమణీయ పరిసరాలను ఈ క్షేత్ర వాతావరణం ఆవిష్కరిస్తుంది. నీలగిరి కొండలుగా ఈ శిఖరాలను వ్యవహరిస్తారు. పశ్చిమ కనుమల సమాహారంలో ఈ నీలగిరి కొండలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
దాదాపు 6 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని గోర్పడే పాలకులు అభివృద్ధి చేశారు. బళ్ళారి పరిధిలో ఉన్న ఈ ఆలయానికి వివిధ రాజవంశీకులు భూరి విరాళాలు సమర్పించారు. సంపూర్ణ కళా శోభితంగా కనువిందుగా భాసిల్లే ఈ క్షేత్రం భక్తులకు అద్వితీయ అనుభూతిని అందిస్తుంది. ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ఎన్నో రాజవంశాలు అభివృద్ధి చేశాయి. ఘటం అంటే కుండ. సుబ్రహ్మణ్యుడు ఓ కుండలో నెలకొని విష్ణు రూపమైన నృసింహుణ్ణి ప్రార్థించిన స్థలమిది. అందుకే ఘాటి సుబ్రహ్మణ్య స్వామిగా ఈ క్షేత్రంలో ఉన్న మూలమూర్తిని వ్యవహరిస్తారు. 600 సంవత్సరాల క్రితం గోర్పడే వంశీకులైన శాందూర్ సామ్రాజ్య పాలకులు ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. గోర్పడే మహారాజుకు స్వప్న వృత్తాంతం ద్వారా సుబ్రహ్మణ్యుడు తన ఉనికిని తెలియజేశాడు అనేది స్థల పురాణ గాథ. శివ తేజస్సుతో కుమారస్వామి ఆవిర్భవించాడు. ఆ తేజస్సు గంగా నదిలో నిక్షిప్తం కాగా గంగాదేవి దానిని తన తీరంలోని రెల్లు పొదల్లో జారవిడిచింది. ఆ శరవణంలో జన్మించడం వల్ల స్వామి శరవణుడు అయ్యాడు. కృత్తికలుగా వ్యవహరించే 6 మునికన్యలు ఆ శిశువుని తీసుకునిపోయి బదరికావనం చేర్చారు. కృత్తికలు పెంచినవాడు కనుక సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడయ్యాడని బ్రహ్మాండ పురాణం వివరించింది. సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాపతి. శూరపద్మాసురుణ్ణి, తారకాసురుణ్ణి, అంధకాసురుణ్ణి స్కందుడు వధించాడని వామన పురాణం పేర్కొంది. షణ్ముఖుని ప్రతిభా పాటవాలను ఇంద్రుడు చూసి తన కుమార్తె దేవసేననిచ్చి వివాహం జరిపించాడు. శివముని కుమార్తె వల్లీదేవిని కూడా సుబ్రహ్మణ్యుడు వివాహమాడాడని ప్రతీతి. ఇంతటి విలక్షణ దైవం నెలకొన్న ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితం. ఘాటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో వైదిక స్మార్త ఆగమబద్ధంగా నిత్య పూజాది కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో ముడివడిన పండుగలు, పర్వదినాలు ఈ క్షేత్రంలో విశేషంగా నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి, నృసింహ జయంతి పర్వదినాలు ఈ ఆలయంలో ఘనంగా కొనసాగుతాయి. ఈ దివ్య సన్నిధి నిత్యం భక్తజన సందోహంతో విలసిల్లుతోంది. భక్తుల పాలిట సకలాభీష్టప్రద పెన్నిదిగా అలరారుతోంది. ఘాటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో స్మార్త ఆగమ విధానంలో పూజాధికాలు కొనసాగుతాయి. రాహు కేతు పూజలు, ఆశ్లేష బలిపూజ, సర్ప సంస్కార, కుజదోష నివారణ పూజలు సంవత్సర పర్యంతం కొనసాగుతాయి. మూలమూర్తులైన సుబ్రహ్మణ్యం, నృసింహ ఏకీకృత స్వరూపాలకు ప్రతి ఉదయం అభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం అలాగే షష్ఠి తిథుల్లో ప్రత్యేక పూజాధికాలు కొనసాగుతాయి. సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా ఆవు పాలతో చేసే అభిషేకం ప్రశస్తమైంది. అన్ని పర్వదినాలలో గోక్షీరం, పంచామృతాలతో ఇక్కడ అభిషేక సంవిధానం కొనసాగుతుంది. ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం నాగక్షేత్రంగా కూడా ఖ్యాతిగాంచింది. సంతానార్హులైన దంపతులు, అనారోగ్య పీడితులు ఈ దేవస్థానంలో నాగ ప్రతిష్ఠ నిర్వహిస్తారు. జంట నాగులు, నాగుల విగ్రహాల్ని ఈ లోగిలిలో ప్రతిష్ఠించటం వల్ల సకల కార్యసిద్ధి చేకూరుతుంది. ఎన్నో నాగుల విగ్రహాలు సమాహారంగా కొలువుదీరిన ఈ లోగిలి భక్తులకు ఆశ్చర్యానందాల్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య సన్నిధానాలలో నాగప్రతిష్ఠకు విశేష ప్రాధాన్యత ఉన్నది. నాగం అంటే కుండలిని శక్తి. ఈ శక్తి ద్వారా వ్యక్తి పరిపూర్ణుడవుతాడు. సంతానార్థులైన దంపతులు తమ జీవితాల్ని పరిపూర్ణవంతం చేసుకోవడానికి గాను ఈ క్షేత్రంలో నాగుల విగ్రహాలను శుభతిథుల్లో ప్రతిష్టాపన చేస్తారు. షష్ఠి, చవితి, పంచమి తిథుల్లో ఈ నాగ విగ్రహాల ప్రతిష్ఠ ఇక్కడ కొనసాగుతుంది. దొడ్డబెళ్లాపూర్ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం మహత్తర అనుభూతి కలిగిస్తుంది. ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా
ఇక్కడి 60 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరుకు చేరుకోవాల్సి ఉంటుంది. బెంగళూరు మెజెస్టిక్ బస్టాండ్ నుంచి దొడ్డబళ్ళాపూర్ వెళ్లే బస్సు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. దొడ్డబళ్ళాపూర్ నుంచి వివిధ వాహనాల ద్వారా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించవచ్చు. రైలు మార్గం ద్వారా అయితే బెంగళూరు గుంతకల్ రైల్వే మార్గంలో దొడ్డబళ్ళాపూర్ స్టేషన్ కి చేరుకోవచ్చు. వాయు మార్గం ద్వారా అయితే బెంగళూరు విమానాశ్రయంలో దిగి రోడ్డు మార్గం ద్వారా ఆలయాన్ని చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు జడ్చర్ల, కర్నూలు, అనంతపురం, ధర్మవరాల మీదుగా ఈ క్షేత్రాన్ని చేరుకుంటారు. ధీరునిగా, సూరునిగా, వీరునిగా ప్రస్ఫుటమయ్యే సుబ్రహ్మణ్య స్వామి ఆనందప్రదాయక దైవం. షణ్ముఖుని 6 తలలు పంచేంద్రియాలకు, మనస్సుకు ప్రతీక. ఈ 6 అంశాలపై అదుపు సాధించిన వారే జీవన పథంలో పురోగమిస్తారని స్కంద పురాణోక్తి. సుబ్రహ్మణ్య స్వామి కార్యదక్షతకు ప్రతీక. నృసింహుడు ధీర గంభీరత్వానికి ప్రతీక. ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకున్న వారికి సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయి. షణ్ముఖ, నృసింహుల దివ్యానుగ్రహం సిద్ధిస్తుంది. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.